అండ్ ఆ టైంలో కూడా ముస్లిం లీడర్స్ ఈ వందే మాత్రం పాడటానికి ఇష్టపడతా ఉండేవాళ్ళు కాదు అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా లెటర్ రాశారు. ముస్లిమ్స్ విల్ బి ఇరిటేటెడ్ అని చెప్పి. చాలా ప్లెయిన్ గా, మోర్న్ఫుల్ గా అండ్ రిపిటేటివ్ గా ఉంది. అండ్ ఆర్కెస్ట్రాస్ కి, ఫారినర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది ఈ మాట్లాడటం అనేది రాశారు. అయితే ఆ లెటర్స్ బయటికి ఇలా వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1937 అక్టోబర్ లోనే ఓ పని చేద్దాం, ఫస్ట్ 2 స్టాంజాస్ పెడదాము, అది యూజ్ చేద్దాము అని చెప్పారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారేమో అసలు ట్రిమ్మింగే వద్దు అని చెప్పి మొత్తం వందే మాత్రం ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫస్ట్ 2 స్టాంజాస్ నే వాడాలి అని చెప్పి తీర్మానం చేసి అయ్యే వాడటం మొదలు పెట్టారు. అయితే ఆ యూజ్ చేయటం అనేది పబ్లిక్ గ్యాదరింగ్స్ వీటన్నిటిలో యూజ్ చేస్తున్నారు కదా, మేము హిందూ ముస్లిం యూనిటీని కలిపి ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అందుకే. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పటి నుంచే మీకు అసలు కమ్యూనల్ సెపరేషన్ అండ్ ఓట్ పాలిటిక్స్ అని మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ టైంలో ఒక రకంగా చూస్తే కనుక కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ టైంలో హిందూ కాదు ముస్లిం కాదు కలిపి మనం బ్రిటిష్ అనే శక్తితో పోరాడుతున్నాం కాబట్టి మన శక్తి తగ్గకూడదు, అంత స్ట్రాంగ్ శక్తి బ్రిటిష్ అనే చెడ్డ శక్తి ఉంది, ఆ శక్తితో పోరాడుతున్నాం కాబట్టి మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, డివైడ్ అవ్వకూడదు అనే ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. బట్